వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ సారీ, ఎందుకంటే నా వాయిస్ టోన్ అస్సలు బాగాలేదు. కాకపోతే ప్రీవియస్ వీడియోతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ చాలా వరకు ఇంప్రూవ్ అయింది. ఇంకా లేట్ చేయకుండా హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. కాల్ అవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా, ఆల్మోస్ట్ అందరూ ఎగ్జైటెడ్గా ఉన్న హ్యుండై క్రెటా అయితే అఫీషియల్గా లాంచ్ అయింది. సో ఫేస్ లిఫ్ట్, ఇదైతే ఫేస్ లిఫ్ట్ కాదు నా పరంగా. ఎందుకు అంటే మీకు వీడియో కంప్లీట్గా చూస్తే అర్థమవుతుంది. అండ్ మీరు అఫీషియల్గా వెబ్సైట్లో చూసినట్టయితే టీజర్తో పాటు 2-3 క్లిప్స్ కూడా లాంచ్ అయింది. సో అఫీషియల్గా మనం చూసుకున్నట్టయితే 16th జనవరికి దీని యొక్క మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా రివీల్ చేయబోతుంది కంపెనీ అనేది. సో దానికి సంబంధించి కొన్ని మనకి వెబ్సైట్లో అయితే వాళ్ళు అఫీషియల్గా పోస్ట్ చేయడం జరిగింది. కాకపోతే మీరు చూసుకున్నట్టయితే వెబ్సైట్లో మీకు కనిపించని ఫీచర్స్ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. సో మీకు ఎక్స్క్లూజివ్గా అండ్ దాంతోపాటే సేఫ్టీ కూడా మనం రివీల్ చేయబోతున్నాము. అండ్ దాంతోపాటే ఫీచర్స్ ఇంతకుముందు చెప్పినట్టు అండ్ ఓల్డ్ క్రెటాకి న్యూ క్రెటాకి అప్గ్రేడెడ్ ఫీచర్స్ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్క్లూజివ్గా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది ఫేస్ లిఫ్ట్ కాదు నా పరంగా. ఎందుకు అంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్. ముందుగా మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ పాయింట్ నేను కవర్ చేస్తాను. ఇంతకుముందు మీకు క్యూరియాసిటీ పెంచిన పాయింట్ కవర్ చేస్తాను. ఫేస్ లిఫ్ట్ కాదు. ఎందుకు అంటే మీరు నోటీస్ చేసినట్టయితే వేరే కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఏ కార్ అయినా కానీ ఫేస్ లిఫ్ట్ లాంచ్ చేసినప్పుడు మైనర్ చేంజెస్ అయ్యి మైనర్ ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ అవుతుంది. సో చిన్న పార్టీ డిజైన్ అయితే చేంజ్ అయ్యి మేజర్ ఫేస్ లిఫ్ట్ అంటే మేజర్గా డిజైన్స్ అయితే చేంజ్ అయ్యి ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ చేస్తారు. సో రీసెంట్గా మీరు చూడొచ్చు సెల్టోస్. కాకపోతే పర్టికులర్గా క్రెటా అనేది కంప్లీట్గా ఎక్స్టీరియర్లో మీరు ఫ్రంటే చూడొచ్చు, రియరే చూడొచ్చు, ఈవెన్ ఇంటీరియర్స్లో కూడా కంప్లీట్గా ఒక న్యూ లుక్ అయితే మీకు కనిపిస్తుంది. కంప్లీట్గా డిజైన్ అయితే చేంజ్ అయిపోయింది హ్యుండై క్రెటా అనేది. జస్ట్ ఆ క్రెటా మాత్రమే కనిపిస్తుంది మనకి ఓల్డ్ రిజంబుల్. సో మిగతాదంతా కూడా మనకి కంప్లీట్గా చేంజ్. సో అస్సలు ఇది ఫేస్ లిఫ్ట్ అయితే కాదు. సో డిజైన్ పరంగా కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఈవెన్ ఇంటీరియర్స్ కూడా మీకు ఒక న్యూ ఫీల్ అయితే కనిపిస్తుంది, పర్టికులర్గా 2024 క్రెటా. సో ఇప్పుడు మనం ఇంకా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఎక్స్టీరియర్ పరంగా మీరు చూసుకున్నట్టయితే ఫ్రంట్ అనేది ఓల్డ్ క్రెటాతో కంపేర్ చేస్తే న్యూ క్రెటా అనేది ఒక బాక్సీ లుక్తో ఇంకా పెద్దగా అనిపిస్తుంది అనమాట యాజ్ కంపేర్ టు ఓల్డ్ క్రెటా. సో మీరు హెడ్ ల్యాంప్స్ చూడొచ్చు, కంప్లీట్గా ఒక పెద్దగా ఉండడం వల్ల అండ్ ఈవెన్ ముంగట మీరు చూసినట్టయితే కనెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉండడం వల్ల ఇంకొంచెం ప్రీమియం ఫీల్తో పాటు మనకి పెద్దగా అనిపిస్తుంది. సో ఆ బాక్సీ ఫీల్ అనేది ఇంకొంచెం మనకి క్రెటాని పెద్దగా కనిపించేలాగా చేస్తుంది అనమాట. కంప్లీట్లీ ఒక న్యూ లుక్ అంటే చెప్పొచ్చు. సో సెల్టోస్లో మీరు చూడొచ్చు అంటే కొన్ని చేంజెస్ అయినాయి అనమాట. ఈ క్రెటా అనేది కంప్లీట్గా మనకి చేంజ్ అయిపోయిందని చెప్పొచ్చు. సో మీరు చూడొచ్చు ఆ డిజైనే కావచ్చు, సో వాళ్ళు ప్రజెంట్ చేసిన ఎలిమెంట్సే కావచ్చు, సో కంప్లీట్గా మనకి చాలా బాగా అనిపిస్తుంది. సో పర్టికులర్గా డిజైన్ అయితే సో డిజైన్ మీరు చూడొచ్చు, ఎక్స్ట్రాదే కావచ్చు అండ్ ఇంటర్నేషనల్ పరంగా శాంటాఫే కావచ్చు. సో కొంచెం డిజైన్ అనేది దాన్ని రిజంబుల్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ మనం పార్ట్ చూసుకున్నట్టయితే మనకి అడాస్ లెవెల్ 2 అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. సో అడాస్ లెవెల్ 2లో మనం చూసుకున్నట్టయితే కెమెరాతో పాటు సో కెమెరా ఖచ్చితంగా ఉండాల్సిందే, దాంతోపాటే రాడర్ కూడా. సో రాడర్ వల్ల మనకి యూజ్ ఏంటంటే సడన్ అంటే ఆటో బ్రేకింగే కావచ్చు, ఇట్లా కొన్ని ఫీచర్స్ అయితే బాగా పనిచేస్తాయి రాడార్ ఉండడం వల్ల. అండ్ 17 ఫీచర్స్తో మనకి ఈ అడాస్ లెవెల్ 2 అనేది వస్తుంది. సో సేమ్ మనకి సెల్టోస్లో కూడా లెవెల్ 2 మనకి వస్తుంది. సో అడాస్ ఫీచర్ అనేది సేమ్ ఇక్కడ కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఈ ఏదైతే క్రెటా ఉందో 2024 మనకి 7 కెమెరాస్తో వస్తుందన్నమాట. సో 7 కెమెరాస్ ఏం పరంగా అంటే అడాస్ కెమెరా ఒకటి అండ్ దాంతోపాటే 360 డిగ్రీ కెమెరా ఉండడం. సో అందులో మనకి 4 కెమెరాస్ యాడ్ అవుతాయి. అండ్ దాంతోపాటు మనకి డాష్ క్యామ్. సో ఇంటీరియర్స్గా మనం చూసుకున్నట్టయితే డాష్ క్యామ్ ఒకటి. సో డాష్ క్యామ్లో మళ్ళీ మనకి ఫ్రంట్ రియర్ సో 2 కెమెరాస్, టోటల్గా మనకి 7 కెమెరా సెటప్తో ఈ న్యూ క్రెటా 2024 అయితే అఫీషియల్గా లాంచ్ అవబోతుంది. ఇంకా డీటెయిల్డ్గా మనకి 16th జనవరికి రివీల్ అవుతుంది. డాష్ క్యామ్ ఫీచర్ గురించి మనం చూసుకున్నట్టయితే ఎక్స్ట్రాలో కావచ్చు, ఇంకా వేరే దాంట్లో మీరు చూడొచ్చు ఒక యాక్సెసరీస్ లాగా మనకు అనిపిస్తుంది అనమాట. కొంచెం ఆడ్గా అనిపిస్తుంది ఆ సెటప్ అనేది. కాకపోతే క్రెటాలో అది మార్చినారు. సో అఫీషియల్గా మనం 16th అయితే చూడాలి. సో ఎందుకంటే ఇన్బిల్ట్గా వస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ అనే చెప్పొచ్చు ఆ ఫీచర్ పర్టికులర్గా. ఎందుకంటే మనకి డాష్ క్యామ్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. కాకపోతే కొంచెం యాక్సెసరీస్గా మనం ఫిట్టింగ్ అనేది అవ్వాల్సి ఉంది ఆ వేరే కార్స్తో కంపేర్ చేస్తే. కాకపోతే ఇందులో మనకి ఇన్బిల్ట్ వస్తుంది. ఇంకొంచెం మనకి లుక్ అనేది ఇంటీరియర్స్ పరంగా చాలా బాగా అనిపిస్తుంది. సో అది డాష్ క్యామ్ ఉంటూనే మనకి కొంచెం ఆడ్గా అనిపించకుండా ఉంటుందన్నమాట, పర్టికులర్గా డాష్ పాయింట్ అంటే డాష్ క్యామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫ్రంట్ చూసుకున్నట్టయితే మనకి 4 పార్కింగ్ సెన్సార్స్తో రాబోతుంది. సో సెల్టోస్కి దీనికి చూసుకున్నట్టయితే మనకి అడాస్తో పాటు అన్ని సేమే, కాకపోతే డాష్ క్యామ్ ఒకటి మనకి క్రెటాలో అడిషనల్గా యాడ్ అవుతుంది.
రియర్లో చూడొచ్చు, రియర్లో కూడా మనకి కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్స్ అయితే వస్తుంది. రియర్లో కూడా కంప్లీట్గా మీకు ఆ డిజైన్ అయితే చేంజ్ అయిపోయింది. సో అందుకే నేను చెప్తున్నాను ఇది ఫేస్ లిఫ్ట్ కాదు, కాకపోతే న్యూ క్రెటా విత్ న్యూ డిజైన్ అని చెప్తున్నాను. ఈవెన్ ఫ్రంటే కావచ్చు, రియరే కావచ్చు, కంప్లీట్గా మీరు చూడొచ్చు ఒక న్యూ సెటప్ అయితే వస్తుంది. సో ఆ ఎలిమెంట్సే కావచ్చు, లేకపోతే ఆ ప్రజెంటేషన్ చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఈవెన్ హ్యూండై లోగో కూడా చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఈవెన్ కనెక్టెడ్ మనకి రియర్లో కూడా వస్తుంది. అండ్ మనకి కంప్లీట్గా అలైవిల్ సెటప్ కూడా ఒక న్యూ లుక్తో ఈ హ్యూండై క్రెటా 2024లో ఆఫర్ చేయడం జరుగుతుంది. సో స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. ఇప్పుడు ఇంటీరియర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి ఇంటీరియర్స్లో కూడా మీరు చూస్తే చాలా షాక్ అవుతుంది అనమాట. మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది కంప్లీట్గా మనకు ఒక 10.25 ఒక డిజిటల్ సెటప్ అయితే వస్తుంది. ఈవెన్ మనకి అందులోనే అడాస్ ఫీచర్స్ యొక్క అవన్నీ కూడా అందులోనే తెలుస్తాయి. ప్రీమియం ఎక్స్పెన్సివ్ కార్స్కి ఏదైతే ఉంటుందో ఇంటీరియర్ సెటప్ అనేది అది మీరు హ్యూండై క్రెటాలో చూడొచ్చు అనమాట. సో అన్డౌటెడ్గా. అండ్ దాంతోపాటే మనకి స్క్రీన్ సెటప్ ఏదైతే మీ ఆ డాష్ బోర్డ్ పైన చూస్తున్నారో ఆ టచ్ స్క్రీన్ అనేది, సో అది కూడా 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ సెటప్ అనేది కంప్లీట్గా మనకు ఒక న్యూ లుక్ అనేది ఆఫర్ చేస్తుంది. సో వెంటిలేటెడ్ సీట్స్తో పాటు ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే అండ్ దాంతోపాటు వైర్లెస్ ఛార్జర్ మనకి సెల్టోస్లో వైర్ దొరుకుతుంది. సో ఇందులో మనకి ఏసీ ఈవెంట్సే కావచ్చు. సో ఏసీ యూనిట్ అది కంప్లీట్గా చేంజ్ అయిందనే చెప్పొచ్చు ఆ హ్యూండై క్రెటాలో మనం చూసుకున్నైతే. సో ఇట్లా చాలా వరకు ఫీచర్స్ ఉన్నాయి. అఫీషియల్గా మనం 16th అయితే తెలుసుకుందాము. అండ్ ఇంకొకటి మనకి బ్లూ లింక్ ఇందులో కూడా రావడం జరుగుతుంది. కాకపోతే ఓల్డ్ క్రెటాకి న్యూ క్రెటాకి కంపేర్ చేస్తే బ్లూ లింక్లో ఇంకొంచెం అడ్వాంటేజెస్ అంటే చాలా వరకు ఫీచర్స్ అనేవి అప్గ్రేడ్ అయిందని చెప్పొచ్చు యాజ్ కంపేర్ టు ఓల్డ్ క్రెటా. అండ్ మనకి పనరామిక్ సన్ రూఫ్ అయితే ఈ న్యూ క్రెటాలో ఆఫర్ చేయడం జరుగుతుంది 2024 న్యూ క్రెటా ఫేస్ లిఫ్ట్లో. అండ్ ఇంకొకటి మేజర్ అప్డేట్, క్రెటాలో మనకి ఈవీ కూడా లాంచ్ చేస్తుందని చెప్తున్నారు. అరౌండ్ ఇది 350 to 500 సంథింగ్ రేంజ్లో మనకి దీని యొక్క పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందంటే మనకి రేంజ్ అయితే ఉంటుంది కిలోమీటర్స్ పరంగా. సో న్యూ ఈవీ అనేది, సో వీళ్ళ టార్గెట్ ఏంటంటే అయానిక్ వరకు వెళ్ళకుండా చాలామంది. సో ఇందులో కొంచెం స్టిక్ ఆన్ అయ్యేట్టుగా దీని యొక్క లాంచ్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు. సో ప్రైస్ అయితే కొంచెం హైగా ఉంటుందని చెప్తున్నారు. ఒక 25 అరౌండ్ వరకు ఈ ఈవీ యొక్క ప్రైస్ అయితే ఉండబోతుందని చెప్తున్నారు న్యూ క్రెటా ఈవీ. సేఫ్టీ చూసుకున్నట్లయితే మనకి స్టాండర్డ్గా సో బేస్ మోడల్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. కాకపోతే సో ఆల్రెడీ మనకి భారత్ ఎన్క్యాప్ కూడా స్టార్ట్ అయింది. కాకపోతే కంపెనీ మళ్ళీ పంపిస్తున్న వెహికల్ లేకపోతే గ్లోబల్ ఎన్క్యాపే కావచ్చు, భారత్ ఎన్క్యాపే కావచ్చు, వాళ్ళు సొంతంగా ఆ వెహికల్స్ని ఆ టెస్ట్కి తీసుకుంటుందని మనకి ఐడియా అయితే లేదు. సో ఒకవేళ కంపెనీ పంపించినట్టయితే టాప్ మోడల్ పంపిస్తుంది. అందులో మనకి స్కోర్స్ అయితే కొంచెం ఎక్కువ రావడం జరుగుతుంది. ఒకవేళ బేస్ మోడల్ కనుక టెస్ట్ చేసినట్టయితే స్కోర్స్ అనేది డిఫరెంట్గా రావడం జరుగుతుంది. సో చూడాలి అఫీషియల్గా. కాకపోతే కంపెనీ చెప్పడం ఏంటంటే ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా వరకు సేఫ్టీ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. సో లెట్స్ సీ ఏమవుతుందని. సో ఇందులో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వన్ ఆఫ్ ద గుడ్ మోటివ్ ఏంటంటే మనకి ఈ భారత్ ఎన్క్యాప్ మనకి వచ్చింది కాబట్టి చాలా వరకు మనకి డీటెయిల్డ్గా మనకి వీళ్ళ యొక్క సేఫ్టీ అనేది ఎక్స్పోజ్ అవుతుందని పర్సనల్గా నేనైతే అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంజన్ విషయానికి వచ్చినట్టయితే మనకి మేజర్గా ఏం చేంజెస్ లేవు. కాకపోతే న్యూ ఇంజన్ ఆప్షన్ అయితే యాడ్ అయింది. 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ అయితే యాడ్ అయింది. సో మనకి ఇంతకుముందు 1.5 లీటర్ ఏదైతే న్యాచురల్ యాస్పిరేటెడ్ పెట్రోల్తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే ఇందులో థర్డ్ ఆప్షన్గా మనకి సో ఇది న్యూ అనమాట 1.5 లీటర్ టర్బో ఇంజన్ అయితే ఇందులో ఆఫర్ చేస్తున్నారు. ఏదైతే మనకి వెన్యూ కావచ్చు, ఆల్సీజర్లో కావచ్చు ఇందులో ఆఫర్ చేస్తున్నారు సేమ్ అదే ఇందులో కూడా మనకి ఆఫర్ చేస్తున్నారు. ట్రాన్స్మిషన్ చూసుకున్నట్లయితే మనకి 6 మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే కామన్గా ఉంటుంది. కాకపోతే మనకి ఇందులో ఐవీటీ కూడా వస్తుంది అండ్ 7 స్పీడ్ డీసీటీ కూడా వస్తుంది అండ్ 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కూడా ఆఫర్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనకు ఒక 4 ట్రాన్స్మిషన్స్ అయితే హ్యూండై క్రెటా 2024 ఫేస్ లిఫ్ట్లో మనకి అవైలబుల్గా ఉంటాయి అనమాట. అండ్ మనకి బుకింగ్స్ అమౌంట్ వచ్చేసరికి 25,000 ఇచ్చి బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఓల్డ్ క్రెటా కనుక బుక్ చేసినట్టయితే డోంట్ వరీ. సో మీరు నియర్ బై డీలర్స్ విజిట్ చేసినట్టయితే వాళ్ళు న్యూ క్రెటాకి కన్వర్ట్ చేస్తారు. సో నో ఇష్యూ, ఏమీ ఫీల్ అవ్వద్దు ఓల్డ్ క్రెటా బుక్ చేసినామని. అండ్ ఇప్పుడు న్యూ క్రెటా చూసుకుంటే 16th జనవరి ఇంతకుముందు చెప్పినట్టు అఫీషియల్గా మనకి ఆ రోజే ప్రైజింగే కావచ్చు అన్నీ కూడా రివీల్ అవుతాయి. ప్రైస్ కనుక మనం చూసుకుంటే ప్రెడిక్షన్ అరౌండ్ ఇది 11 to 20 lakhs వరకు ఉండొచ్చు. సో కాంపిటీటర్స్ కూడా చూడొచ్చు మీరు, సెల్టోస్ కూడా సో ఇదే ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూ వస్తుంది. సో 20 కంటే కూడా ఎక్కువ పోదు, సో పోవద్దు కూడా యాజ్ కంపేర్ టు కాంపిటీటర్స్ పరంగా. సో వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు. సో సెల్టోస్ లాగానే ఉంటుందన్నమాట ఇది కూడా మనకి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినట్టయితే. సో లెట్స్ సీ ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు రివ్యూ కావాలంటే ఖచ్చితంగా మనం 16th జనవరి వరకు ఆగాలి. సో మీరు ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు సో న్యూ ఫేస్ లిఫ్ట్ క్రెటా గురించి నాకు కింద మీరు కమెంట్స్లో షేర్ చేసుకోండి.
చేసుకోవచ్చు. సో ఇది వాళ్ళ వీడియో. వన్స్ అగైన్ సారీ. సో వాయిస్ టోన్ గురించి చెప్తున్నాను. ఇంతవరకు వీడియో చూస్తున్న వాళ్ళకి, ఇంతవరకు మీరు ఖచ్చితంగా వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్తాను. సో వాయిస్ టోన్ అస్సలు బాగాలేకుండా నన్ను సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.